హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షూ కిచెన్. ఇవాళ మనం ఈ వీడియోలో పూరీల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ప్రతి పూరి కూడా పొంగుతూ అండ్ సాఫ్ట్గా వస్తాయండి. నేను చెప్పే ఈ ప్రాసెస్లో మీరు పూరీల్ని ప్రిపేర్ చేసుకుంటే ప్రతి ఒక్క పూరి కూడా బాగా పర్ఫెక్ట్గా అండ్ సాఫ్ట్గా పొంగుకుంటూ వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. దయచేసి మీరు నా వీడియోని ఎండ్ దాకా చూడండి, అయితేనే మీకు రెసిపీ ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. నేను పూరిని ఇక్కడ ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్పు దాకా గోధుమ పిండిని తీసుకున్నానండి. ఇందులో సాల్ట్ రుచికి సరిపడా తీసుకొని పిండిని కలుపుకునేటప్పుడు గోరువెచ్చని వాటర్ తోటి పిండిని కలుపుకోవాలండి. పిండిని కలిపేటప్పుడు ఒక 10 to 15 మినిట్స్ దాకా కలుపుకోవాలి బాగా, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు. సో ఇలా పిండిని ఎక్కువసేపు కలుపుకోవడం వల్ల పూరీలు బాగా పొంగుకుంటూ వస్తాయండి. సో ఇప్పుడు పిండిని మంచిగా కలుపుకున్న తర్వాత దీన్ని ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకొని ఒక 10 to 15 మినిట్స్ పాటు పిండిని పక్కన పెట్టుకోవాలండి. సో పూరి పిండి బాగా సాఫ్ట్గా స్మూత్గా అయిపోతుంది. సో పూరీలు కూడా వేసుకునేటప్పుడు చాలా బాగా పొంగుకుంటూ వస్తాయి. సో దీన్ని ఒక 10 to 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పూరీల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా పూరీలు చేసుకోవడానికి పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా అన్నీ ఒకసారి ఉండల్లాగా చుట్టుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో ఇలా చేసుకున్న తర్వాత మనం పూరీని చపాతీ పీట మీద ప్రిపేర్ చేసుకుందాం. సో నేను ఇక్కడ పూరీల్ని చేయడానికి గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. చాలామంది ఆయిల్తో కూడా చేస్తారు, కానీ చపాతీ పిండితో కూడా చేసినా కూడా పూరీలు చాలా బాగా వస్తాయండి. పూరీల్ని తయారు చేసుకునేటప్పుడు మరి పలసగా కాకుండా లావుగా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా పూరీల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. సో ఇలా అన్ని పూరీల్ని ఒకసారి ప్రిపేర్ చేసుకోవాలి. అయితే పూరీల్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ పూరీల్ని ఒత్తుకోవాలండి. అయితే ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు పూరీలు బాగా పొంగుకుంటూ వస్తాయి అండ్ ఆయిల్ కూడా తక్కువ పీల్చుకుంటాయి. ఆయిల్ తక్కువ పీల్చుకుంటూ పూరీల్ని ఎలా వేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం పూరీని వేసుకుంటే ఇలా బాగా పొంగుకుంటూ వస్తాయి. అండ్ ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటాయండి. పూరీలు చాలా బాగా ఫ్లఫీగా పొంగుకుంటూ వస్తాయి పూరీలు. ప్రతి ఒక్క పూరి కూడా ఇలాగే పొంగుకుంటూ వస్తుందండి. సో చూస్తున్నారు కదండి ఎంత బాగా పొంగుకుంటూ వస్తున్నాయో పూరీలు. పూరీలు ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా ఉండడానికి మనం ఆయిల్ హీట్ చేసుకునేటప్పుడే ఒక 1/2 టీ స్పూన్ అంతా సాల్ట్ని యాడ్ చేసుకుంటే ఆయిల్లో పూరీలో ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటాయండి. ప్రతి ఒక్క పూరీ కూడా బాగా పొంగుకుంటూ వస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీరు పూరీల్ని ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పే ఈ ప్రాసెస్లో మీరు కనుక పూరీల్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా సింపుల్గా ఈజీగా మొదటిసారి చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి. పూరీల్ని ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్గా బాగా వస్తాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం.